ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2018 ఫిబ్రవరి 17న గుంటూరు జిల్లాలో విస్తృత కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నర్సాపేటలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలకి శంకుస్థాపన చేశారు మరియు కోటప్పకొండలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అప్పటి జిల్లా కలెక్టర్ కె శశిధర్ భూమి మరియు ఇతర వివరాలపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. కాకాని గ్రామంలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం 85.94 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది సర్వే నంబర్ల 283/A, 286/2, 288/B వద్ద ఉంది. కళాశాల నిర్మాణానికి 3 సంవత్సరాల లోపు పూర్తి కావాలని, లేని పక్షంలో భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని షరతు పెట్టింది. జేఎన్టీయూకే మొదటి దశలో భవనాల నిర్మాణానికి అప్పటికే 30 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 30న నర్సాపేట జేఎన్టీయూకే కళాశాలలో జరిగే వన మహోత్సవ కార్యక్రమానికి పల్నాడు జిల్లాకు రానున్నారు. కలెక్టర్ అరుణ్ బాబు గారు మరియు ఎస్పీ శ్రీనివాసరావు గారు హెలీప్యాడ్ మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.